సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్ పై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటరెడ్డి గారు, చూస్తున్నాం ఎవరో చేసిన వ్యాఖ్యలను అటు కొమ్మినేనికి ఇటు సాక్షి టీవీకి ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం వచ్చినట్టు ఆపాదించి మరీ అరెస్టులు చేయడం చూస్తున్నాం మనం. బిందు గారు, చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే అసలు ఎక్కడికి పోతా ఉన్నాయి వ్యవస్థలు ఈ రోజు. వీళ్ళు ప్రతి ఒక్క వ్యవస్థని అనగదొక్కేయాలనేటువంటి కుట్రలో భాగంగా మొన్నటికి మనం చూస్తే రాజకీయ పార్టీ ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో కార్యకర్తల నాయకుల మీద వేల కేసులు, తప్పుడు కేసులు పెట్టారు. దాని తర్వాత ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేటటువంటి వ్యవస్థ వీళ్ళకి అనుకూలంగా పనిచేయట్లేదు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు నిజాయితీగా పనిచేసినటువంటి అధికారుల మీద వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించారు. ఇప్పుడు చూస్తే సాక్షాత్తు జర్నలిజం మీద, ఎందుకంటే ఇది ఒక మనకు మీడియా అనేది ఒక పిల్లర్ లాంటిది. ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య దేశంలో మీడియాని అనగదొక్కాలనేటటువంటి ఒక పెద్ద కుట్రకి నారా లోకేష్ గారు తెరలేపారు తన రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా. అందుకనే ముందు కొన్ని ఛానల్స్ ని, ఒక 3 ఛానల్స్ ఏదైతే ప్రధానమైన ఛానల్ ఉన్నాయో దాంట్లో ఒకటి సాక్షి, మిగిలిన 2 ఛానల్స్ ని రానికుండా చేశారు. దాదాపుగా ఏడాది పాటు ఎక్కడికక్కడ అనగదొక్కుతూ. సో ఏదో ఒక విధంగా యూట్యూబ్ లో వాటిలో వస్తున్నాయి. వాళ్ళ చర్చా వేదికల ద్వారా వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దమనకాండని ఎండగడుతున్నారు. కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయాలి. చేస్తే మిగిలిన జర్నలిస్టులు కూడా భయపడతారు, ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడరు అనేటటువంటి ఒక కుట్రలో భాగంగా అసలు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధం లేకపోయాడు. ఎందుకంటే 50 ఏళ్ల రాజకీయ, 50 ఏళ్ల జర్నలిజం అనుభవం, 50 ఏళ్ల జర్నలిజం అనుభవంలో ఆయన ఏ రోజు కూడా ఎవరిని కూడా ఒక చిన్న మాట తూలినాడినటువంటి సందర్భం లేదు. ఎవరన్నా అలా తూలి మాట్లాడినా ప్రతి సందర్భంలో ఆయన ఖండిస్తూ వస్తా ఉన్నారు. అనేక చర్చా వేదికలు 18 సంవత్సరాలుగా ఆయన ఏదైతే ఈ టీవీ చర్చలు నడుపుతా ఉన్నారు. ఆయన్ని 7 ఏళ్ల క్రితమే నారా లోకేష్ టార్గెట్ చేశాడు. ఆయన వేరే ఛానల్లో పనిచేస్తా ఉంటే ఆ ఛానల్ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి ఆయన అక్కడి నుంచి ఉద్యోగం నుంచి తప్పించినటువంటి పరిస్థితి. సో దాని తర్వాత సాక్షిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వయసులో కూడా ఆయన ఇంత యాక్టివ్ గా పనిచేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడుతున్నారు. కాబట్టి ఇలా అరెస్ట్ చేసేస్తే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. కానీ వెంకటరెడ్డి గారు, అసలు లీగల్ గా ఈ కేసులు ఎంతవరకు నిలబడతాయి అనేది ఒక ప్రశ్న. నిజమే, వ్యక్తిగా ఆయనకి జరగాల్సిన నష్టం, ఇలా అరెస్ట్ చేసిన అందరికీ నష్టం తీవ్రంగా జరుగుతుంది, అది ఓకే. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏ విధంగా వర్తిస్తుందండి? ఆ డిబేట్ లో అసలు దానికి సంబంధించి ఏ రకమైన చర్చ జరగలేదు. 1, 2 ఆయన కామెంట్ చేయలేదు.